డే 14 ఇన్ 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. మనమైతే ఫస్ట్ వేరియేషన్ మనం చెస్ట్కి అయితే డంబుల్ ప్రెస్ అయితే చేసేద్దాం. రప్ప చెస్ట్ ప్రెస్ తర్వాత స్క్వాట్స్ అయితే నార్మల్ స్క్వాట్స్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు. థర్డ్ వేరియేషన్ అయితే ఫ్రంట్ స్క్వాట్స్ అండ్ బ్యాక్ స్క్వాట్స్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు. దాని తర్వాత బైసప్ ట్రైన్ చేద్దాం, నార్మల్ బైసప్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు. దాని తర్వాత హ్యామర్ కల్స్ అయితే చేద్దాం, స్టిల్ ఫెయిల్యూర్ వరకు. ఇది కూడా ఫిఫ్త్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్. దాని తర్వాత అయితే మనం బైసప్ ట్రైన్ చేయడానికి అయితే బైసప్ వేరియేషన్ అయితే ట్రై చేసేద్దాం. నెక్స్ట్ అయితే డైమండ్ పుషప్స్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు. ఇన్ని పుషప్స్ వస్తాయని. తర్వాత నార్మల్ పుషప్స్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు 400-500 వరకు కొట్టండి. క్రియేటిన్ మోనోహైడ్రేట్ మనం అయితే పోస్ట్ వర్కౌట్లో అయితే తాగుదాం. తీయే ఉంది, వాళ్ళైతే మా కటింగ్ కూడా చేసిన బాగుంది. మన బాడీ కండిషన్ అయితే చూసుకోవచ్చు 14 డేస్కి ఎలా ఉందో. బ్లేడ్ అయినట్టు అయింది, మామూలు లేదు. బాడీ కండిషన్ అయితే మస్తు ఉంది. నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే తగులుతుంది. చూడండి, మీరే చూడొచ్చు చెస్ట్ కానీ యాప్స్ కానీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.